నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికైతే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఏదంటే మెంటీ మౌస్. ఇది 150 రూపీస్ ఉంది. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ బాక్స్ మీద చూసుకుందాం. సో బేసిక్ మౌస్ అనమాట గైస్, పెద్దగా ఏం లేదు. మౌస్ వీలో లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్, వైర్డ్ కేబుల్, బేసిక్ వైర్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకుంటే మాత్రం డిపిఐ చూసుకుంటే 1000 డిపిఐ అనమాట. ఏదైతే మనకి నార్మల్గా డెల్ మౌస్లోకి ఉండదు, సేమ్ అదే డిపిఐ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద ప్రైస్ చూసుకోవచ్చు గాయస్, 399 రూపీస్ అవుతుంది. అమ్మా ఆపు. సో ప్రైస్ చూసుకుంటే గాయస్ 399 రూపీస్ ఉంది. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా కనిపించచ్చు. కానీ నాకు లోకల్గా అయితే చెప్పి తక్కువ డిస్కౌంట్గా అయితే వచ్చింది, 150 రూపీస్కి వచ్చింది అనమాట ఇది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. మౌస్ ఏముంది ఇక్కడ పైన అయితే చీతా పెట్టారు. అండ్ మౌస్ తీసేద్దాం. ఓకే, డబ్బా పక్క పెట్టేసేద్దాం బై. అండ్ కవర్ తీద్దాం. ఓకే, సో ఇక్కడ టెక్స్చర్ బాగుంది. నాకు కొంచెం రబ్బర్ డి ప్లాస్టిక్ టెక్స్చర్ లాగా ఉంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, కనిపిస్తుండొచ్చు మీకు. ఓకేనా, రబ్బర్ డి ప్లాస్టిక్ టెక్స్చర్ ఉంది. ఇక్కడ మౌస్ వీల్ అయితే జర కొంచెం స్లైట్ లాగ్ అనిపిస్తుంది. సో ఇట్లా కలిసిపోయింది మౌస్ వీల్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఒక వెయిట్ అయితే లేదు, వెయిట్ జర తక్కువనే ఉంది. అండ్ వైర్ నార్మల్ ప్లాస్టిక్ వైర్ బై, ఎక్కువ స్ట్రాంగ్ ఏం లేదు, అంత ఎక్కువ క్వాలిటీ అయితే ఏం లేదు. సో 150కి అయితే మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. అండ్ యూఎస్బి పోర్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా యూఎస్బి పోర్ట్ కూడా బేసిక్గా ఉంది, అంతగా ఎఫెక్టివ్ ఏమంటారు బిల్డ్ లాగా లేదు, మంచి బిల్డ్ లాగా లేదు. చూద్దాం. నా హ్యాండ్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు బై, నా హ్యాండ్కి సరిపోతుంది. ఇంతకుముందు డెల్ మౌస్ తీసుకున్నాను నేను. సో డెల్ మౌస్ తీసుకున్నప్పుడు నాకు ఇది హ్యాండ్కి ఇక్కడ దాకా వచ్చేస్తుంటే సో ప్రాబ్లం అవుతుండే. అండ్ ఇది సారీ డెల్ మౌస్ ఇక్కడ దాకా వస్తుండే నాకు. అండ్ తర్వాత ఇది జిఎం తీసుకున్నా, GM50 అండ్ జీ స్పోర్ట్స్, ఇది అది ఇక్కడ దాకా వస్తున్నాయి అనమాట. అండ్ అదే మీరు హెచ్పి తీసుకుంటే ఇక్కడ దాకా ఇంత ఎడల్పు వచ్చేస్తున్నాం, ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసరికి అయితే చిన్నగా ఉంది, ఇంత కాంపాక్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి గేమింగ్ టెస్టింగ్ చేసేసి మీకు సపరేట్గా చూస్తాను. అండ్ ఇక్కడ మీకు క్లిక్స్ సౌండ్ వినిపిస్తుంది కదా, మీకు క్లిక్ సౌండ్ మీకు వినిపించి చూపిస్తాను. సో కొంచెం హార్డ్గా ఉన్నాయి క్లిక్స్ అయితే, సో పర్వాలేదు. అండ్ మిడిల్ మౌస్ బటన్ అయితే ఎక్కువ మటుకు యూజ్ చేయను. సో గేమింగ్ అయితే బెటర్ అనేసి అయితే నేను అంటాను. సో ఓవరాల్గా ఈ మౌస్ తీసుకోవచ్చా వద్దా అంటే చూడాలి బై, ఇదైతే అన్బాక్సింగే కదా. సో నేను సపరేట్గా 2-3 రోజులు టెస్ట్ చేసి దీన్ని ఏంది కదా అనేసి చూసి మీకు సపరేట్గా ఇంకో రివ్యూ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఈ అన్బాక్సింగ్ ఎలా అనిపించింది అండ్ ఈ మౌస్ మీద మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో గిట్లా మీకు నచ్చిన అన్బాక్సింగ్ ఇట్లా మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.